సరేనా? స్టాప్ స్టాప్. మీరందరూ పిల్లలు కావాలని అడగండి. ఎలాగైనా నన్ను అమ్మని చెయ్యన్నయ్య. అలాగే చెల్లెమ్మా. రిబ్బకు యమహ యమహ. ఈ రూపాయి బిళ్ళ కొంగు కట్టుకుని పడుకో. చీర నలకుండానే చూరాలు అయిపోతావు. 30 ఏళ్ళుగా బిడ్డలేని నా అక్కకి 1 రూపాయితో బిడ్డనిచ్చారు. నీ మేలు మర్చిపోలేవు. మీ అందరికీ తప్పకుండా పిల్లలు పుడతారు. సంతోషంగా వెళ్ళిరండి. వెళ్ళిరండమ్మా. రూపాయి బిళ్ళలకే పిల్లలు పుడతారా? కలరా వస్తే విరేచనాలు ఎంత గ్యారంటీగా వస్తాయో అంత గ్యారంటీగా పుడతారు. అవునా? పిల్లల కోసం నేను తిరగని గుళ్ళు లేవు, డాక్టర్లు లేరు. జీవితంలో ఈ లోటు తీరిస్తే జీవితాంతం నేను నీకు రుణపడి ఉంటా. అసలు మీ ఆవిడ చుట్టూ తిరిగారా? చాలా సార్లు తిరిగాను, రంగులు రావటం లాగా. అయినా పుట్టలేదా? పుడితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను రూపాయి బిళ్ళ కోసం? కానీ అది ఆడవాళ్ళకే ఇవ్వాలి. పోనీ మా ఇంటికి వచ్చి మా ఆవిడికి పండి స్వామి. అక్కడ పాద పూజలు అవి అని మాత్రం అనొద్దు. మీరు కూడా చల్లుకోండి. మనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. నీ భక్తి చూస్తుంటే నీకు పుట్టబోయే బిడ్డ హర్షద్ మెహతా అంత గొప్పవాడవుతాడనిపిస్తోందమ్మా. నువ్విచ్చిన రూపాయి బిళ్ళ బిడ్డగా పుట్టాలే గాని అంతకంటే భాగ్యం ఏముందన్నయ్య? నువ్విప్పుడు ఏమన్నావమ్మా? అన్నయ్య అన్నానన్నయ్య. చెల్లెమ్మా, నీకు బిడ్డ గ్యారంటీ. బాబురావు, బాబురావు, ఇక నుంచి నిన్ను బావమరిది అని పిలవచ్చా? విచ్చల విడిగా పిలవచ్చు బా. థ్యాంక్ యూ. చెల్లెమ్మా, ఇలా కూర్చోమ్మా. చెల్లెమ్మా, ఈ శుభ సందర్భంగా ఈ అన్నయ్య నీకిచ్చే చిరుకానుక నీ కొంగు ఇలా ఇవ్వమ్మా. రిబ్బగో ఎబ్బ గుబగుబా. ఆహా, డబ్బులు తీసుకుని పిల్లలు పుట్టరని చెప్పే డాక్టర్లను చూశాను గాని డబ్బులు ఇచ్చి పేజర్ ఇచ్చి పిల్లలు పుట్టించే స్వామి నిన్నే చూశాను బామ్మర్ది. నా మాట వినరా, నేనెందుకు ఇక్కడికి? నోర్మై అరాయ్, సిటీలో ఉన్న కాలేజ్ గర్ల్స్ అందరూ పోటీ పడి చేసిన కల్చరల్ మీటర్ ఇది. ఇది మిస్ అయితే లైఫే వేస్ట్. కమాన్.
సూపర్ ప్రోగ్రామ్ రా, మళ్ళీ మళ్ళీ చూడాలంది. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు పాట పాడిన అమ్మాయి ఏ కాలేజీలో చదువుతుంది? ఆవిడ పేరు శిరీష, ఫైనల్ బీకామ్ చదువుతుంది. బీవీఎన్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. థ్యాంక్ యూ. రేయ్, చాలా బాగా పడింది కదా, ఎక్సలెంట్. హలో పవన్ జీ, నేను బాబురావుని. కొత్త పిట్ట. కాలేజీ 3 గంటలకు వదులుతారా? 4 గంటలకు బస్ స్టాప్ లో ఉంటుందా? పేరు శిరీష. ఓకే రైట్. హలో గుడ్ మార్నింగ్. కంగారు పడకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుతూ ఉండండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తూ ఉంటాను. చుడిదారు ఉన్నప్పుడే చున్నీ వేసుకోగలం, వయసులో ఉన్నప్పుడే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోగలం. మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ అందాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఇలా బస్సుల కోసం, ఆటోల కోసం బస్ స్టాప్ లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. హనుమంతుడికి తన బలం తనకి ఎలా తెలియదు, మీలాగా అప్రపడతాండ్ర లాంటి అమ్మాయిలకి ప్రాపర్టీస్ ఎలా సంపాదించుకోవాలో తెలియదండి. అందుకే బస్ స్టాప్ లో నిల్చొని మీలాంటి అందమైన అమ్మాయిలకి ప్రాపర్టీస్ ఎలా సంపాదించుకోవాలో గైడెన్స్ ఇస్తూ ఉంటాను. మీరు నవ్వి బుక్ మూసారంటే బుకింగ్ ఓపెన్ చేయమనేగా అర్థం. మీరింతగా చెప్పాక నాకు అర్థం కాకపోవడానికి నేనేమైనా ట్యూబ్ లైట్నా? ఇంకా టైం వేస్ట్ చేయడానికి ఆటో పిలవండి. ఎవరండి భారతదేశం వెనకబడిపోయిందని చెప్పేది? మన పక్క రాష్ట్రాలకు కూడా వాటర్ సప్లై చేస్తున్నా మనకు వాటర్ ప్రాబ్లం రాకుండా ఉందంటే కారణం ఇలాంటి అందమైన ఆడపిల్లలేనండి. ఆటో ఆటో. నాకెంత సంతోషంగా ఉందో, నాకెంత ఆనందంగా ఉందో, నాకెంత జాలీగా ఉందో. అసలు దేవాలయాలు కట్టాల్సింది దేవుళ్ళకి కాదండి, మీలాంటి దేవతలకి. బాబు రైట్కి పోని, మధ్యలో చిన్న పనుంది, చూసుకుని వెళ్దాం. నో ప్రాబ్లం. పనిలో పనిగా మీ అడ్రస్ కూడా చెప్పేస్తే మన మహిళా సంక్షేమ సమితిలో మీ సభ్యత్వం రాయించేస్తాను. ఆ తర్వాత చూడండి నా స్వామి రంగా, మీ ఇల్లు చార్మినారు, తాజ్ మహల్ అంత పెద్ద టూరిస్ట్ స్పాట్ అయిపోతుంది. అడ్రస్ చెప్పండి. శిరీష, రోడ్ నెంబర్ 2, ఇందిరానగర్, హైదరాబాద్. శిరీష, రోడ్ నెంబర్ 2, ఇందిరానగర్. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మీకేమన్నా పని ఉందా? అవునండి, కొంచెం దిగుతారా? మ్యాటర్ పోస్ట్ అయిందిగా, నువ్వు వెళ్ళమ్మా. హలో బాబు గారు, త్వరగా ఎక్కమ్మా, ఇంకా బయలుదేరదాం. నువ్వెక్కడికి బావా? మనం ఇటు లోపలికి వెళ్దామా? లోపలికి ఎందుకు బావగారు? అబ్బా అబ్బా అబ్బో. ఏరా కిచ్చికి, నీకు పేచర్ ఎందుకురా? నువ్వేమైనా సిబిఐ ఆఫీసులో పనిచేస్తున్నావా, బిజినెస్ లో చేస్తున్నావురా? రేజర్లు అమ్ముకునే వాళ్ళు కూడా పేజర్లు మెయింటైన్ చేస్తున్న ఈ రోజుల్లో సంఘ సేవ చేసి నేను పేజర్ మెయింటైన్ చేస్తే తప్పేంటి సార్? అయినా నా పేజర్లో వచ్చేది పిలుపు కాదు సార్, మరి ఆపదలో ఉన్న ఆడపిల్ల అరుపు, అన్నా బాబురావు అనే ఆర్తనాదం సార్. ఓహో, అప్పుడు తమరెళ్ళి వాళ్ళని రక్షిస్తారన్నమాట. ఎస్ సార్. ఓకే, చూడు బ్రదర్ బాబురావు, నువ్వు చెప్పినట్టు ఈ పేజీలో అరుపులు ఆర్తనాదాలు వస్తే వదిలేస్తా. అవి కాకుండా వేరే నాదాలు ఫ్రూట్లు వచ్చాయంటే నీ పేజర్ కిచికి కిచికి చేస్తాను రా. ఏరా, పేజర్లో ఆర్తనాదాల బదులు అమ్మాయిలు కావాలని వచ్చిందేంట్రా? రాంగ్ పేజర్ కాల్ వచ్చి ఉంటుంది సార్. ఆహా, ఇప్పుడు నా పేజర్లో నీ ఆర్తనాదాలు వినిపిస్తాను రా. 201, 201, అవుట్. ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. అబ్బో, అప్పుడప్పుడు తాండ్రా. అయ్యో, ఇదేమిటి సార్? నీకు దండం పెడతాను రా, నిజం చెప్పరా, నువ్వు మా ఆవిడ్ని కూడా నీ పేజర్కు ఉపయోగించావా? మీరేమీ చెయ్యనంటే నిజం చెప్తాను సార్. నేనేమి చెయ్యను రా, నిజంగా ప్రామిస్ రా. మీ ఆవిడ ఈ మధ్య వడ్డానం కొన్నదా? కొన్నది. కంఠహారం కొన్నదా? కొన్నది. అది వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చారని చెప్పిందా? సరిగ్గా ఇదే డైలాగ్ చెప్పింది. అయ్యో, 2 సార్లు అప్పుడప్పుడు ఇప్పుడు కూడా
ఎక్స్క్యూజ్ మీ, బాబురావుని రిలీజ్ చేయండి. రే సార్. బాబురావు రిలీజ్ చేయి. అమ్మా అయ్యా అబ్బబ్బా అబ్బా అమ్మా అబ్బా నేను బెయిల్ ఇచ్చింది బాబురావుకి. విడుదల చేసింది కూడా బాబురావుని. ఇంటికి తీసుకెళ్లి కాపడం పెట్టి దెబ్బల కింద వెతుక్కోండి, షేపులు కనపడతాయి. వెళ్ళాలా? అమ్మా అబ్బా అయ్యో బాబు, నా సర్వీస్ 1,00,000 మంది ఆడవాళ్ళని చూశాను. అడగ్గానే కొట్టిన వాళ్ళున్నారు, కొట్టించిన వాళ్ళున్నారు. కానీ ఇలా అప్పుడప్పుడు తాండ్ర చేయించిన దాన్ని దీన్నే చూశాను. దీన్ని పడగొట్టాలంటే నా వల్ల కాదు, మీరే ట్రై చెయ్యండి. అమ్మా అబ్బా. గగనానికి ఉదయం ఒకటి, కెరటాలకి సంద్రం ఒకటి, జగమంతట ప్రణయం ఒకటి ఒకటి. ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మలో కలిశాం మనమే. జన్మించలేదా నీవు నా కోసం, గుర్తించలే